అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఏపీ 316 ఛానల్లో నిన్న ఒక వీడియో చేసినాము. సీఎం రైతుల సమస్యల గురించి కొద్దిగా దృష్టి సారించండి అని చెప్పి నిన్న ఒక వీడియో చేసినాము. ఆ వీడియోకు స్పందనగా ఈరోజు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందుకుంట వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈరోజు కదిరి నియోజకవర్గ పరిధిలోని తలుపుల మండలంలో పర్యటించి స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యక్రమంలో పాల్గొని, అలాగే సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని, తరువాత తలుపుల మండలంలోని కొన్ని చెరువులను పరిశీలించడం జరిగింది. ఈ చెరువులకు అంద్రినివా సుజల స్రవంతి కాలువ ద్వారా తలుపుల మండలంలోని ప్రతి ఒక్క చెరువుకు యుద్ధ ప్రాతిపదికన నీరు నింపుతామని ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రకటించడం జరిగింది. మన ఛానల్ తరఫున వీడియో చేసిన ఒక్క రోజులోనే ఇలాంటి మంచి పరిణామం జరగడం చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఈ యొక్క చర్యలు తీసుకుంటున్న కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందుకుంట వెంకటేశ్వర ప్రసాద్ గారికి మన ఛానల్ యొక్క తరఫున మరియు తలుపుల మండల రైతుల తరఫున వారికి కృతజ్ఞతలను తెలపడము జరుగుతున్నది. ఎందుకంటే ఈ యొక్క తలుపుల మండలంలో కరువు పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సరంలో సరిగా సమయానికి వర్షాలు పడక తలుపుల మండలంలోని ఏ ఒక్క చెరువులో కూడా నీరు లేవు, అలాగే బోరులో కూడా నీరు రావడం లేదు. ఈ అంద్రినివా సుజల స్రవంతి కాలువ ద్వారా తలుపుల మండలంలోని ప్రతి ఒక్క చెరువుకు నీరు నింపితే బోర్లు రీఛార్జ్ అయ్యి పంటలు నీరు పుష్కలంగా ఉండి పంటలు పుష్కలంగా పండే అవకాశం ఉంటుంది. కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ కూడా మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పినారు. చెరువులకు నీరు నింపడం వల్ల బోర్లు రీఛార్జ్ అయ్యి నీరు పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల రైతులు కూరగాయల పంటలు వేరే పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క చెరువులకు నీరు నింపుతామని కందుకుంట వెంకటేశ్వర ప్రసాద్ గారు తెలపడం జరిగింది. ఈ యొక్క ప్రకటన చేయడం మా ఛానల్ తరఫున వారికి మరియు రైతుల తరఫున కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందుకుంట వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా రైతుల తరఫున మన ఛానల్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే తలుపుల మండలంలోని ప్రతి ఒక్క చెరువులో కూడా ఏ ఒక్క చెరువులో కూడా నీరు లేవు. ఈ అంద్రినివా సుజల స్రవంతి కాలువ ద్వారా నీరు నింపగలిగితే ప్రతి ఒక్క చెరువులో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. అలాగే బోర్లు రీఛార్జ్ అయ్యి నీరు పుష్కలంగా ఉంటుంది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. పంటలు కూడా బాగా పండించుకొని మంచి గిట్టుబాటు ధరతో రైతులు తమ పంటలను అమ్ముకోగలుగుతారు. ఈ విధంగా చర్యలు తీసుకోవడం వలన రైతులు చాలా ఆనందపడుతున్నారు. ఈ యొక్క ప్రకటన చూసిన వెంటనే మా యొక్క ఛానల్ కూడా చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేసింది. మనం ఛానల్లో నిన్న వీడియో చేసిన ఒక రోజులోనే ఇలాంటి మంచి పరిణామం జరగడము మా ఛానల్కు మరియు రైతుల తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞత తెలుపుతూ చాలా ఆనందంగా ఉన్నది. ఇలాగే ముందు కూడా మన యొక్క సీమ రైతుల పరిస్థితుల గురించి, వారి దీన గాథల గురించి కూడా వీడియోలు చేయడము జరుగుతుంది.